నమస్కారం ప్రజలారా. నిన్నటి రోజున స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేసినారు. సరే, మన పార్టీ మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదేవిధంగా ఐటీ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి గుడివాడ అమర్నాథ్ ఎక్కడ గుడ్డు పెడతా ఉన్నాడో ఏమో తెలీదు. సరే, నిన్న వచ్చింది చంద్రబాబు నాయుడు గారి అఫీషియల్ ట్విట్టర్లో పోస్టు పెట్టినాడు. సరే, దానికి సంబంధించి మన గుడివాడ అమర్నాథ్ కోడిగుడ్డు మంత్రి గారు ఆయన దానికి మాజీ మంత్రి, మళ్ళా మంత్రి అంటే నన్నే అడమింగారు మాజీ మంత్రి ఆయన పెట్టినటువంటి రిప్లై ఏందనేది చూద్దాం. మరోవైపు అదే సమయంలో నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కును మా హయాంలో సాధించాం. దేశంలో అన్ని రాష్ట్రాలు పోటీ పడినా హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఏపీకి మాత్రమే ఈ అవకాశం దక్కింది. కేంద్ర ప్రభుత్వం నిధులతో కూడా కేటాయించింది. దాన్ని మీ ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చింది. అదనంగా కావాల్సిన భూమి అక్కడే ఉన్న భూసేకరణ అంటూ వివాదాలు సృష్టించడం వల్ల బల్క్ డ్రగ్ పార్కు ముందుకు సాగనీయడం లేదు. ఈ క్రెడిట్ అయితే మీదే అని చెప్పి దానికి రిప్లై పెట్టాడు. ఈ పనికిమాలలో రిప్లై పెట్టేటప్పుడు మరి చూసుకున్నాడో లేదో మరి అయితే మనకు తెలియదు. మన వైసీపీ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో ఏమున్నదో చూడండి ఒకసారి. బల్క్ డ్రగ్ పార్క్ పేరిట మత్స్యకారుల పొట్టగొడుతున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అడ్డుకుంటున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకంగా గ్రామస్తులు ఛేదిస్తున్న దీక్షకు మద్దతుగా శాసన మండలి ప్రతిపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారు, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు గారు, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ గారు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ సీనియర్ నాయకులు కలిసి గ్రామస్తులతో మాట్లాడి విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ కేకే రాజు గారు అని పెట్టాడు. ఇది చూడండి, మేము తెచ్చినాము అన్నప్పుడు బోకులు అన్న పూర్వం బోకులకి చెప్తా ఉండా, మేము తెచ్చినాము అదైతే మీదేను దాన్ని నీరు గార్చిన ఇదేందిరా ఇది ఎందుకు ఈ మాదిరి చేయాలి? ఎప్పుడు ఇది? అక్టోబరు 22, 2025. మరి ఈ కథలేంది? ఈ వ్యవహారాలు ఏంది? రాష్ట్రం ఎక్కడ, ఏ ప్రాంతం కూడా ఉత్తరాంధ్ర కాదు, సీమ కాదు, ఎక్కడా కూడా అభివృద్ధి, కోస్తాంధ్ర కాదు, ఏడా కూడా అభివృద్ధి జరగకూడదు. మనం అధికారంలో ఉన్నప్పుడు ఏం పెరిగి కట్ల కట్టింది లేకపోగా కూటమి ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ఆదాయం పెంచాలని, రాష్ట్రంలో ఉండేటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలని, రాజధాని పనులు వేగంగా జరగాలని, పోలవరం పూర్తి కావాలని, రాష్ట్రంలో సంక్షేమం అందియాలని, రాష్ట్రంలో అభివృద్ధి చేయాలని పరుగులు తీసి ముందుకు తీసుకొని పోతా ఉంటే ఈ విధంగా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు. మళ్ళా దీనికి సంబంధించి మళ్ళా ఏ సిగ్గు మానవం లేకుండా నిన్న మళ్ళా ఒక పోస్టు పెట్టడం ఏమి సంకేతం? ఏమి చేసినాం? ఉత్తరాంధ్రకు కానీ, సీమాంధ్రకు కానీ, కోస్తాకు కానీ, ఎక్కడైనా మా రాయలసీమకు మరి ఉత్తరాంధ్రకు కావచ్చు, అదేవిధంగా కోస్తా మీ ఎక్కడైనా సరే అభివృద్ధి చేసిన దాఖలాలు ఉన్నాయా? ఏమన్నా మాట్లాడితే మెడికల్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు కట్టినాము, ఏం చేసినావు? దీనికి మళ్ళా నువ్వు పోస్టులు పెట్టడము. మేము అధికారంలో ఉన్నప్పుడు తెచ్చినాము. చూడు, మత్స్యకారుల పొట్ట కొట్టొద్దు అని చెప్పి ఫ్లెకార్డు ఒకటి పెట్టుకొని నిలబడుకుంటున్నటువంటి బోగ్గాడి నువ్వు ఈరోజు మళ్ళా దానికి రిప్లై పెట్టడం, మేము తెచ్చినామని చెప్పటం, పట్టుమని 10 కంపెనీలు డాయర్ల కంపెనీని షెడ్యూల్ కంపెనీని చెడదొప్పినావురా. అది లేకుండా చేసాం. మన కమిషన్ల కకృతపడి షెడ్యూల్ కంపెనీని తరిగి దొప్పినటువంటి నువ్వు ఈరోజు కంపెనీలు తేవడం గురించి మాట్లాడటం, పరిశ్రమలు మరి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాం, మేము యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం దేంతో నవ్వుతారని ఆలోచన చేసుకోరా స్వామి. మాట్లాడి ఎవడు మాట్లాడొద్దల్లా మనము వాడు పేరుని కిట్టి అన్నట్టు మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మనం మాట్లాడాలా. నిలది వాస్తవాలు తెలుసుకొని వాస్తవాలు ఏందనేది. మొన్నేమో అది కట్టొద్దు, మాకు ఆ పార్క్ వద్దు, అది ఇది అని చెప్పి నువ్వే కదా ఏంటది, ఇంకే వేరే వాళ్ళు కాదు, బొత్స గారు ఉన్నారు, ఇంకా మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఉన్నారు. ఆ బల్క్ డ్రగ్ పార్కు ఇక్కడ కట్టొద్దని చెప్పి నువ్వే నిలబడుకొని నువ్వే అన్నీ చేస్తా. మేము అధికారంలో ఉన్నప్పుడు మేము తెచ్చినాం, మీరు దాన్ని నీరు గార్చినారు. ఈ విధంగా ఇవుడు రెచ్చగొట్టి ఈ విధంగా మీడియాల ముందుకు వచ్చి అక్కడ ఆ ప్రాంత ప్రజల్ని రెచ్చదొప్పి మాట్లాడింది ఎవడురా? నువ్వే కదా. మళ్ళా నువ్వే ఏం మాట్లాడతావు? ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఏదైతే ఉన్నదో దాన్ని నీరు గార్చింది కూటమి ప్రభుత్వాన్ని మళ్ళా నువ్వే మాట్లాడతావు. అన్నీ నువ్వే చేస్తావు. చూసుకో. మన దగ్గర ఏదో మనం మాట్లాడింది వింటారులే, మనం ఏది చెప్తే అది నమ్ముతారులే రాష్ట్ర ప్రజానికం అనేది ఆ భ్రమలో నుంచి బయటికి రా. నువ్వు తెచ్చినటువంటి పరిశ్రమలు ఏందో, నువ్వు ఏ విధంగా చలి అక్కడికి పోతే అంత చలిలో మనం స్నానం చేస్తావేంటి అన్న పోరబోగ్గాడివి నువ్వు ఆ పరిశ్రమల గురించి మాట్లాడేది. ఇన్వెస్ట్ సమిట్ అని చెప్పి వైజాగ్లో పెట్టి గంజాయి బ్యాచ్ తీసుకొని పోయి
నువ్వు వాళ్ళకు భోజనాలు తక్కువ వచ్చినాయని చెప్పి భోజనాలు కాడ కొట్టుకుంటారా ఎవడన్నా? పెట్టుబడులు పెట్టేదానికి వచ్చినటువంటి వాళ్ళు భోజనాలు మాకు లేవు మాకు ఏంది కిట్ ఏదో ఇచ్చారు కదా అది కూడా మాకు ఇలేదని ఎవడన్నా కొట్టుకుంటారా? అటాటు పాలేరు నువ్వు నాయనా గుడ్లు పొదగడము గుడ్లుగా పెట్టడము మళ్ళా పిల్లలు చేయడము అన్నీ నువ్వే మాట్లాడతావు. అసెంబ్లీ లేకపోయామో మామిడి తాండ్రా ఫ్యాక్టరీ అంటావు. అదేవిధంగా బిర్యానీ స్పైసెస్ అల్లం ఎప్పుడు తినలా. మనం అధికారంలోకి వచ్చినాకనే బిర్యానీ మసాలాలు వాడినారు. మనం అధికారంలోకి వచ్చినాకనే మామిడి తాండ్రా ఫ్యాక్టరీలు పెట్టినాం. మనం అధికారంలోకి వచ్చినాకనే స్పైసెస్ అంటావు. ఇంకా ఏమేమో మాట్లాడినావు. అసెంబ్లీలో మాట్లాడినావురా నువ్వు. అవి పరిశ్రమలు అవి తెచ్చినారు. మరి రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళకందరికీ కూడా బిర్యానీ ప్యాకెట్లు బిర్యానీ మసాలాలు అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్టులు అప్పడాలు వడియాలు బొబ్బట్లు వీటన్నిటిని మనం పరిచయం చేశాం రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికాన్ని. కానీ నువ్వు అసెంబ్లీలో చెప్తావు. అటాటి పోరంగోగాడి నువ్వు పరిశ్రమల గురించి మాట్లాడితే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం నమ్ముతారనే భ్రమలో నుంచి బయటికి రా. ఆడ ఉండగాకంగా మనం ఏమన్నా పెరిగి కట్టలు ఏమన్నా ఉంటే రాష్ట్ర ప్రజానికానికి చూపి ఏమి ఇబ్బంది ఏమున్నది? ఏమి ఇబ్బంది ఏమి లేదు. రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయి. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి పరిశ్రమలు తీసుకొచ్చాం, తద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరిగింది, తద్వారా రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మేము ఉద్యోగ అవకాశాలు కల్పించినాం, వాళ్ళకి ఇంత జీతభత్యాలు ఇచ్చినాం, ఇంతమందికి మేము ఉద్యోగాలు ఇవ్వగలిగినాం, మేము ఇన్నిసార్లు మెగా డిఎస్సీలు పెట్టాం, ఈ విధంగా గవర్నమెంట్ జాబులు వేసినాం, పోలీసులకు ఉద్యోగాలు ఇచ్చినాం, లేకంటే టీచర్ భర్తీలు, లేకంటే ఇంకా ఏమన్నా మనం ఉంటే మనం చేసినటువంటి చరిత్ర ఉంటే రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయి. ఏమి ఇబ్బందిలే. ఈ మాదిరా ఈ కథలు ఎందుకు? ఈ ఏమన్నా అవసరమా? అటైనా సరే వీటిలో ఏమైనా మనోళ్ళు ఎవరైనా సరే నమ్మేటువంటి పరిస్థితిలో ఉన్నారా? ఎవడైనా నమ్ముతారా? పోనీ అటైనా నువ్వే నీ రాతలతోనే నువ్వే పోస్ట్ చేసావు ఎక్షన్ వేదికగా చేసుకొని. మరి మన వైసీపీ పార్టీ అఫీషియల్లో ఏమి రాశారు? బల్క్ డ్రగ్ పేరిట మత్స్యకారుల పట్టు కొడుతున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అడ్డుకుంటున్నారని మనమే పోతిమి. మరి మనమే తెచ్చినామని చెప్తే మళ్ళా అన్నీ మీరే మాట్లాడతారు. అంటే రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి ఎవరికి అర్థం కాదులే. మనం గర్గరిక కహానీలు మాట్లాడతాంలే, అది గర్గరిక కహానీ అనుకుంటారులే అని మనం అనుకుంటే అది మన భ్రమ, మన పొరపాటు. అంతకన్నా దరిద్రం ఇంకొకటి లేదు. మీరు ఇలాంటి వాళ్ళందరూ అన్న దగ్గర చేరి అన్నను మింగబెట్టారు. ఆయనేమో పాపం అమాయకుడే. మీలాంటి వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర చేరి ఆయనకి ఎలివేషన్ లేచి జాకీ లేచి దీని పోయేటప్పుడు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎన్నెన్నో చెప్పి ఆయన మూలకు వచ్చి పెట్టినటువంటి పరిస్థితి. 151 నుంచి 11కి ఎందుకు వచ్చినామంటే ఇట్లాంటి పోరంబోకు పనులు చేసే, ఇటువంటి పోరంబోకు మాటలు మాట్లాడే, ఇటువంటి పాలేరుతనం చేసే, ఇటువంటి తపేలం మాటలు మాట్లాడేరా మనం ఈరోజు ఈ స్థాయికి పడిపోయింది. ఇకనైనా సరే మనం ఉత్తరాంధ్రకు కానీ రాయలసీమకు కానీ అదేవిధంగా కోస్తాకు కానీ మనం చేసినటువంటి అభివృద్ధి ఏదైనా సరే ఉంటే మనం ఇన్ని కోట్ల రూపాయల పెట్టుబడులతో మేము ఈ విధమైనటువంటి అభివృద్ధి చేసినాం, మేము ఇన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేటువంటి పరిశ్రమను తీసుకొని వచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించినాం, తద్వారా యువతకు ఈ విధంగా ఉపాధి అవకాశాలు కల్పించినాం అని మాట్లాడే దమ్ము ఉంటే బ్రహ్మాండంగా మాట్లాడవచ్చు. ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం కూడా ఒరే జగనన్న ఇంత మంచి చేసినా కూడా చెప్పుకోలేదే అని ఆలోచన చేస్తారు. ఈరోజు మనం పెరిగి పోగేసింది ఆడ లేదు. ఇకనైనా సరే ఏదైనా మనం పోస్ట్ పెట్టేటప్పుడు లేదంటే ఏదైనా రిప్లై ఇచ్చేటప్పుడు ఒకసారి మన పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదంటే మన సోషల్ మీడియాను ముందుకు తీసుకొని పోయేటువంటి పాలేరుగాళ్ళను అడిగి ఒకసారి పోస్టులు పెడితే బాగుంటుందని మా గుడ్డు అమర్నాథ్ గారికి తెలియజేసుకుంటూ, సో ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా మనోడు మరి పెట్టినటువంటి రిప్లైకి మరి మన పార్టీకి సంబంధించి మన పార్టీ అఫీషియల్లో మరి ఆ రోజుల్లో మనం వ్యతిరేకంగా నిలబడిన తీరుపైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.